తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి కానుందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తుంది. దానికి గల కారణాలు బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, అటు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలే ప్రధానంగా అవుననే సమాధానానికి బలం చేకూరుస్తా ఉంది. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అవును బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైతే తప్పేంటి అనే విధంగా వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అదేవిధంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరి బీజేపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం గమనార్థం. పరిగికి సంబంధించిన నియోజకవర్గంలో ఫార్మాసిటీ సంబంధించిన భూమిల విషయాలు కావచ్చు, భూమి ఎవరైతే కోల్పోతా ఉన్నారో వాళ్ళ బాధితులని కలవడానికి వెళ్ళిన హరీష్ రావుని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ వచ్చేది రామరాజ్యం అనే విధంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అవుననే సమాధానానికి బలం చేకూరుస్తూ ఉంది. రామరాజ్యం అని ప్రధానంగా బీజేపీ నేతలు చెప్తారు. బీజేపీ యొక్క పాలిత రాష్ట్రాలని రామరాజ్యంగా వాళ్ళు వర్ణిస్తారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా వచ్చే ఎన్నికల్లో ఒకటి కానున్నది అని ఈ వీటికి సంకేతాలు అనే విధంగా రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తా ఉన్నారు. గతంలో కూడా కల్వకుంట్ల కవిత కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైతే ఏనాటికైనా అనే వ్యాఖ్యలు తను చేయడం జరిగింది. కాదు కాదు అను అటు బీజేపీ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు ఖండించినప్పటికీ కూడా అవుననే విధంగా కార్యాచరణ అయితే ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే బీజేపీ దాదాపుగా 19 రాష్ట్రాలలో అధికారం దక్కించుకుంది. కూటమిలే లక్ష్యంగా చేసుకొని అధికారాన్ని సాధించడంలో బీజేపీ పార్టీ తన యొక్క ప్రణాళికతో వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా వెళ్ళాలి అంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏకం కావాల్సిందే అనే విధంగా ఇటు భావిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా ఓకే అన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటిని కూడా మనం ఆలోచిస్తే మరి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏకం కానుందంటే అవుననే విధంగానే బలమైన ఆధారాలు అయితే చేకూరుతా ఉన్నాయి. అయితే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఇదే వార్తగా ప్రచురిస్తూ ఉన్నాయి. ఏనాటికైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే దానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు అంటూ చాలామంది కూడా చెప్తా ఉన్నారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏకమైతే ప్రజలు మరి మద్దతు ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. లేదు అంటూ బీఆర్ఎస్ నేతల సీనియర్ నేతలు కూడా చెప్తున్నప్పటికీ కూడా అవును అనే విధంగా కార్యాచరణ వెళ్తూ ఉంది. మరి చూడాలి, తెలంగాణ బీజేపీ లీడర్లు కూడా సీనియర్లు కూడా చాలామంది అధికారం కోసం చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఏకమైతే మరి నేతల యొక్క ప్రయాణం ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు చర్చనీయంగా అవుతా ఉంది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్ లాంటి కావచ్చు, చాలా మంది కూడా అలాంటి తోవలో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఏకమైతే వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్ ఏంటి అనే విధంగా ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది. మరి చూడాలి, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏకం కానుందా? మరి నిజంగానే రామరాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి వీళ్ళిద్దరు ఏకం కావాల్సిందేనా? తెలంగాణలో వచ్చే ఎన్నికలలో పోటీతత్వాన్ని త్రిముఖ పోటీ కాస్త ఇటు కూటమితో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా కొనసాగుతుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.